అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ ప్రైజ్ అలాడ్. మరొక ఆదివారము మళ్ళీ మీ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కొద్దిసేపు బైబిల్ గురించిన వాక్యాలు ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు అందరికీ తెలుసు, మరి ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే వింటున్నారో ఈ మెసేజ్ మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరైతే మరి ఈ సమయాన్ని మరి అన్ని లైఫ్లో మరి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూస్తున్నాం, అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా పక్కన పెట్టి మరి వాక్యాన్ని ధ్యానిద్దాం కొద్దిసేపు. నేను టైం కూడా ఎక్కువ తీసుకోకుండా ఒక 20 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి అందరూ కూడా కాన్సన్ట్రేషన్తో వినండి. మరి ఎవరైతే మరి చూస్తున్నారో ఈ యొక్క వీడియోని, మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మదర్స్ డే కాబట్టి ఎవరైతే మదర్స్ ఉన్నారో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మరి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. యు ఆర్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఇచ్చిన గిఫ్ట్, ఒక మదర్ అనే రెస్పాన్సిబిలిటీ, ఒక ప్రేమని. సో దేవుడి తర్వాత మరి అంతగా ప్రేమించేవాడు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళ మదరే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఉన్నారో మదర్స్ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మెసేజ్ చాలా ప్రాముఖ్యమైన మెసేజ్, చాలా ఇంపార్టెంట్ మెసేజ్. మనందరికీ కూడా మరి సైంటిస్టులు చాలా కష్టపడుతూ ఉన్నారు, చాలా కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో కనుక్కోవాల్సినవి చాలా ఉన్నాయి, కనుక్కోలేనివి చాలా ఉన్నాయి, ఇంకా చాలా వ్యాస్ట్, దిస్ యూనివర్స్ ఇస్ వ్యాస్ట్. సో అన్నీ కూడా కనుక్కోవడానికి సైంటిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ యొక్క ఎర్త్ నుంచి వేరే ప్లానెట్కి వెళ్ళడానికి, మూన్ మీదకి వెళ్ళడానికి అన్నీ కూడా ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ ఏదో సాధిద్దామని ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు మర్చిపోతున్నారు బైబిల్లో సమస్తము రాసి ఉన్నది. బైబిల్లో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, ఏంటి ఫ్యూచర్ ఏంటి, పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఎవ్రీథింగ్ బైబిల్లో స్పష్టంగా రాస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం చాలా సంఘటనలు జరుగుతున్నాయి, చాలా విషయాలు జరుగుతున్నాయి మన చుట్టుపక్కల. అయితే నేనైతే వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో అయితే ఈ లాస్ట్ వీక్ అంతా కూడా చాలా ప్యానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది వైజాగ్లో. ఎందుకంటే ఒక పక్కన COVID-19 కేసెస్ పెరుగుతూ ఉన్నాయి, ఇంకో పక్కనేమో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్, పాయిజనస్ గ్యాస్ లీకేజ్ అవ్వడం వల్ల కూడా చాలామంది చనిపోయారు. ఆల్మోస్ట్ 12 మెంబర్స్ చనిపోయారు. చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు, చాలామంది కష్టాల్లో ఉన్నారు, చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. చాలా భయంకరమైన స్థితిలో ప్యానిక్ సిచ్యువేషన్లో లాస్ట్ వీక్ అంతా కూడా వెళ్ళింది. సో ఎందుకు ఎంత జరుగుతుంది, అసలు ఏంటి జరుగుతుంది ప్రపంచానికి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ ఎర్త్, వాట్ ఈస్ ద ప్రాఫెసీ, బైబిల్లో ఏంటి చెప్తూ ఉన్నారు, బైబిల్లో బైబిల్లో ఏం చెప్పారో, బైబిల్లో చెప్పినట్టు జరుగుతుందా లేదా, అసలు లాస్ట్ డేస్. కొన్ని మూవీస్ కూడా చూసాం. 2012 అనే మూవీ వచ్చింది. సో అంటే యుగాంతం అనమాట. అంటే ఈ భూమి అంతమైపోతే ఏం జరుగుతుంది, వాట్ విల్ హ్యాపెన్, వెన్ విల్ దిస్ హ్యాపెన్, వెన్ విల్ ద వరల్డ్ కమ్ టు ఎన్ ఎండ్, ఇవన్నీ కూడా మూవీస్ మనం చూస్తున్నాం. సో వాట్ ద బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తూ ఉంది, బైబిల్ ఏం రివీల్ చేస్తూ ఉంది, అది పార్ట్ 1. అంటే నేను కంప్లీట్గా ఒకే వీడియోలో చెప్పకుండా నేను పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు పార్ట్ 1 కొద్దిసేపు మనం చూద్దాం, కొన్ని వాక్యాలు మనం చూద్దాం బైబిల్లో. చివరి దినాల్లో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో అనే విషయాలు మనం చూద్దాం బైబిల్లో. సో ప్రతి ఒక్కరు ఎవరైతే వచ్చారో, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వింటున్నారో ఈ మెసేజ్ని, ప్రతి ఒక్కరు మీకు వీలైతే బైబిల్ పక్కన పెట్టుకోండి, రెఫరెన్సెస్ చూసుకోండి, ట్రై చేయండి. ఒక పెన్ పేపర్ తీసుకొస్తే నేను చెప్పే రెఫరెన్సెస్ కొన్ని ఉంటాయి. అది మీరు తర్వాత అయినా, మీరు బైబిల్ లేకపోతే మీరు నెట్లో అయినా చూసుకోవచ్చు, ఆన్లైన్లో చూసుకోవచ్చు బైబిల్, లేదా బైబిల్ ఉంటే బైబిల్ రెఫర్ చేసుకోండి. రండి, నాతో పాటు మీరు కూడా చదవడానికి యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు రెడీ అవ్వండి. ఈరోజు టాపిక్ సైన్స్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్. అంటే చివరి దినాల్లో, లాస్ట్ డేస్లో, బిఫోర్ ది ఎండ్, బిఫోర్ ద ఎర్త్ ఈస్ గోయింగ్ టు ఎండ్, బిఫోర్ ది ప్లానెట్ ఈస్ గోయింగ్ టు ఎండ్, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, బైబిల్ ఏం చెప్తా ఉంది, వాట్ ద బైబిల్ రివీల్స్ అనేది మనం చూద్దాం ఈరోజు లైఫ్ బైబిల్లో మనం చూద్దాం. సో ప్రతి ఒక్కరు ప్రిపేర్ కండి. అందరూ కూడా చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం ఈ మెసేజ్ని. ఒక 20 మినిట్స్ మాత్రమే నేను తీసుకుంటాను, ఎక్కువసేపు కూడా తీసుకొని ఈ మెసేజ్ తక్కువసేపే కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి, వినండి. యూ ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్, ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. సో అది నిజమా కాదా, ఎంతవరకు అనేది మీకు మీరే పరీక్షించుకోండి, మీకు మీరే అన్నీ రిఫర్ చేసి చూసుకోండి. నేను రిఫరెన్సెస్ ఇస్తాను. సో లెట్స్ గో ఆన్ టు ఇట్. సో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని విల్ గో ఆన్ టు ద మెసేజ్. సో అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేసుకుందాం.
హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. తండ్రి, ఈరోజు మనకి ఇచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తండ్రి సిద్ధపడి ఉండగా, ప్రతి ఒక్కరూ కూడా ప్రిపేర్ అయి ఉండగా తండ్రి, మీ యొక్క వాక్యం వినడానికి మాకు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి, మరి ఈరోజు మాట్లాడబోయే వాక్యాన్ని మీరే తండ్రి, వాక్యము అనే మీకు బైబిల్ ద్వారా నాతో మాట్లాడండి. నా ద్వారా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. మాకు కావాల్సిన జ్ఞానమును మాకు దయచేయండి, మాకు కావాల్సిన విజ్డమ్ను మాకు దయచేయండి, నాలెడ్జ్ దయచేయండి తండ్రి. మీ వాక్యం వినడానికి, అర్థం చేసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ దయచేయండి. మీరు ఏదైతే బైబిల్లో చెప్పారో ప్రతిదీ కూడా మేము కాన్సన్ట్రేషన్తో గ్రహించి విని తండ్రి, తెలుసుకొని తండ్రి ముందుకు వెళ్ళడానికి కృపను చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఈ చివరి దినాల్లో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, మీరేం చెప్పారో బైబిల్లో ప్రతిదీ కూడా మేము ధ్యానించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఏ విధమైన వాతావరణము తండ్రి ఇబ్బందులు లేకుండా తండ్రి ప్రతిదీ కూడా మీ కంట్రోల్లో ఉంచుకొని మీరే తండ్రి మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని అడుగుతున్నాం. ఎవరైతే వింటున్నారో మీరే ఎన్లైటన్ చేసి మా అందరినీ తండ్రి సంతోషంతో, సమాధానంతో, పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్, జాయ్తో తండ్రి ఫిల్డ్ విత్ యువర్ బిబ్లికల్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్తో ఇలా వెళ్ళడానికి, సంతోషం ఉండడానికి మీ కృపను నామంలో ప్రార్థన, ఆమెన్. సో ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామమున వందనాలు చెల్లించుకుంటున్నారు. మరి ఈరోజు మన బైబిల్లో మనం చూసే అంశము సైన్స్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్. చివరి దినాల్లో మనకు వచ్చే సూచనలు ఏంటో బైబిల్ ద్వారా మనం చూద్దాం. సో ప్రతిదానికి ఒక సూచన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం లేదా ఒక తుఫాన్ వస్తుందంటే మనకు సూచన ఏంటి చెప్పండి? తుఫాన్ వస్తే మనకి ఏం జరుగుతుంది? సో ముందుగానే క్లౌడ్స్ అన్నీ బ్లాక్గా మారిపోతాయి. సో బ్లాక్ క్లౌడ్స్ వస్తాయి, తర్వాత లైట్నింగ్ వస్తుంది, తర్వాత థండర్ వస్తుంది, తర్వాత సౌండ్ వస్తుంది, తర్వాత గాలి వస్తుంది. సో గాలి తర్వాత క్లౌడ్స్ అన్ని డార్కన్ అయిపోవడం, తర్వాత లైట్ తగ్గిపోవడము, తర్వాత లైట్నింగ్ రావడం, తర్వాత థండర్ రావడం, ఇవన్నీ దేనికి సూచన అంటే తుఫాన్కి సూచన అని మనకు తెలుసు. సో చాలాసార్లు మన నేచరే మనకి చాలా సూచనలు ఇస్తూ ఉంటుంది, చాలా సైన్స్ మనకు చూపిస్తూ ఉంటుంది. సో సైన్స్ ముందుగానే మనకి కొన్ని సూచనలు మనకు దొరుకుతాయి, దాన్నే సైన్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా అనుకోండి, ఒక డిజీజ్ అనుకోండి. మలేరియా వచ్చే ముందు సూచనలు ఏంటంటే వీక్నెస్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆర్ సైన్స్ అంటాం అనమాట. సో వీక్నెస్ వస్తుంది ఫస్ట్. సో దిస్ ఇస్ సైన్ ఆఫ్ సమ్ డిజీజ్ ఆర్ సంథింగ్ హ్యాపెనింగ్ టు యువర్ బాడీ. అలాగనే ఈ నేచర్ కూడా కొన్ని ఉంటుంది, ఏంటంటే గాలి లేదా థండర్, లైట్నింగ్ రావడం, ఇవన్నీ కూడా. అలాగనే బైబిల్లో కూడా కొన్ని సైన్స్ ఉన్నాయి. ఏంటంటే సైన్స్ చివరి దినాల్లో లేదా ఈ ప్లానెట్ అంతమవుతుంది, లేదా భూమి అంతమవుతుంది, సో సంథింగ్ ఈ ప్రపంచం అంతా ఎండ్ అవుతుంది, లాస్ట్ డేస్ ఇవి వస్తున్నప్పుడు ఏంటి సైన్స్ ఉన్నాయో మన బైబిల్లో స్పష్టంగా ఉంది. అది మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. మీకు ఒకవేళ మీకు బైబిల్ లేకపోతే కనుక రిఫరెన్స్ రాసుకోండి, తర్వాత మీరు బైబిల్లో మీరు రిఫర్ చేసుకోండి, లేదా ఆన్లైన్ చూసుకోండి అది ఎంతవరకు కరెక్ట్ కాదు, నేను చెప్పింది నిజమా కాదా, నేను ఓన్గా చెప్తున్నాను లేదంటే బైబిల్లో ఉందా, మీరే రిఫర్ చేసుకోండి, మీరే చూడండి, మీరే పరిశోధన లేదంటే వాట్ యూ వాంట్ టు డూ రీసెర్చ్ ఆన్ ఇట్. సో దెన్ యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. సో మీరేం చేస్తారో రీసెర్చ్ చేసుకుంటానంటే చేయండి, బైబిల్లో చూసి అది కరెక్టా కాదా నేను చెప్పింది అనేది రిఫరెన్స్ రాసుకుని మాత్రం చూసుకోండి. సో బైబిల్లో చివరి దినాల్లో కొన్ని సూచనలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. బైబిల్లో లాస్ట్ డేస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకంటే మనం చూసాం లాస్ట్ వీక్ అంతా కూడా నేను వైజాగ్లో ఉంటున్నాను కాబట్టి వైజాగ్లో చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఏంటంటే ఉన్నాయి. తర్వాత పాండమిక్ మనకు తెలుసు, ప్రతిరోజు కేసెస్ వేల మీద ప్రపంచం అంతా పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వైజాగ్లో కూడా గ్యాస్ ట్రాజడీ జరిగింది, డిజాస్టర్ జరిగింది. దానివల్ల కూడా చాలామంది ప్యానిక్ అయ్యారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెట్టి ఉన్నారు నైట్ అంతా కూడా. మొన్న నైట్ అయితే అసలు కంప్లీట్ ప్యానిక్ సిచ్యువేషన్ ఇన్ వైజాగ్. ఎవ్రీబడి వాజ్ రన్నింగ్ ఫర్ ద లైఫ్స్ లిటరలీ. సో ఆ విధంగా జరిగింది. అసలు ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. బైబిల్లో మనం చూడవలసిన రిఫరెన్స్ మాథ్యూ చాప్టర్ 24 చూద్దాం. మాథ్యూ చాప్టర్ 24 అండ్ వర్స్ 3-8 మనం చూద్దాం. మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 3-8 రిఫరెన్స్ మనం చూద్దాం. బైబిల్లో మత్తయి రాసిన గ్రంథము 24వ అధ్యాయము 3-8 వరకు మనం చూద్దాం. బైబిల్లో మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 3-8. సో ఆ టైంలో యాజ్ జీసస్ సాట్ ఆన్ ది మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ద డిసైపుల్స్ కేమ్ టు హిమ్ ఇన్ ప్రైవేట్. యేసుక్రీస్తు అక్కడ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దగ్గర కూర్చొని ఉన్నారంట. కూర్చొని ఉన్నప్పుడు
యేసుక్రీస్తు డిసైపుల్స్, ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు జీసస్ ఇన్ ప్రైవేట్. అంటే ఎవరికి తెలియకుండా సీక్రెట్గా, ఎవరికి తెలియకూడదు అనే సీక్రెట్గా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట. ఒక ప్రశ్న వేస్తున్నారు యేసుక్రీస్తుకి, ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, టెల్ us when all this will be, they asked, and what will happen to show that it is the time for your coming and the end of the age. సో ఆ డిసైపుల్స్ వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారంటే యేసుక్రీస్తుని, యేసుక్రీస్తు ఈ చివరి దినాలు, లేదంటే ఎప్పుడు అంతమవుతుందో ఈ యొక్క ప్రపంచము, ఈ యొక్క భూమి, ఈ యొక్క ఎర్త్ ఎప్పుడు అంతమవుతుందో మాకు తెలియజేయండి, కొన్ని సైన్స్ తెలియజేయండి, కొన్ని సూచనలు తెలియజేయండి, కొన్ని ఒక 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 సూచనలు మాకు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అని యేసుక్రీస్తుని అడుగుతుంటే అప్పుడు యేసుక్రీస్తు సమాధానం ఇస్తున్నారు. దెన్ జీసస్ ఈజ్ ఆన్సరింగ్, బీ ఆన్ యువర్ గాడ్. ఫస్ట్ థింగ్ ఆయన చెప్పింది యేసుక్రీస్తు, బీ ఆన్ యువర్ గాడ్ అండ్ డు నాట్ లెట్ ఎనీ వన్ డిసీవ్ యూ. ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడు అంతమవుతుంది, ఎప్పుడు చివరి దినాలు వచ్చాయి, ఎప్పుడు ఇదంతా కూడా, ఇవన్నీ కూడా దేనికి సూచనలు ఏంటి, అంతమయ్యే సూచనలు ఏంటి, ప్రపంచం ఎప్పుడు అంతమవుతుంది సూచనలు ఏంటి అంటే యేసుక్రీస్తు ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, బీ ఆన్ యువర్ గాడ్ అండ్ డు నాట్ లెట్ ఎనీ వన్ డిసీవ్ యూ. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం చెప్తున్నారంటే, ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్త పడండి. అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే చాలామంది చెప్తూ ఉంటారు అనమాట. సో మనం చూసాం, చాలా మూవీస్ వచ్చాయి. 2012 అనే మూవీ వచ్చింది, భూమి అంతమైపోతుందని అనుకున్నారు చాలామంది. 2012లో అంతా ఎండ్ అయిపోతుందని చెప్పారు. కొంతమంది ఏమో ఎవరెవరో ప్రాఫెసీస్ చెప్తూ ఉన్నారు, పలానా డేట్లో పలానా టైంలో అంతమైపోద్దని. సో చాలామంది చాలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏంటంటే యేసుక్రీస్తు చెప్పింది, జాగ్రత్తగా ఉండండి. తప్పుడు ప్రచారాలు, లేదంటే మిమ్మల్ని మోసం చేసే ప్రతి మాటలు కూడా మీరు లక్ష్య పెట్టొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి, నమ్మొద్దు, మిమ్మల్ని మోసపోవద్దు అని ఫస్ట్ థింగ్ యేసుక్రీస్తు అక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సో డు నాట్ లెట్ ఎనీవన్ డిసీవ్ యూ. తర్వాత ఏమంటున్నారంటే, మెనీ మెన్ క్లెయిమింగ్ టు స్పీక్ ఫర్ మీ విల్ కమ్ అండ్ సే ఐ యామ్ ది మెస్సయ్య, మెనీ పీపుల్. సో ఫస్ట్ సైన్ ఏంటంటున్నారు అక్కడ యేసుక్రీస్తు. సో ఫస్ట్ సైన్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్, చివరి దినాల్లో అంతమైపోయే ముందు, ఈ భూమి ప్రపంచం అంతమైపోయే ముందు ఫస్ట్ సైన్ ఏంటంటే ఏం జరుగుతుందంటే, చాలామంది వచ్చంట నేనే దేవుణ్ణి అని అందరినీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారంట. ఫస్ట్ సైన్, దట్ ఈస్ ద ఫస్ట్ సైన్. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ద ఫస్ట్ సైన్ ఆఫ్ దిస్ earth or this planet coming to an end according to the Bible, according to the verse of the Bible, Matthew chapter 24 verse 3 to 8 చదువుతున్నాను. Matthew chapter 24 verse 3 to 8, according to the Bible, the first sign is many people will come saying that I am God, I am the powerful person, సో బిలీవ్ ఇన్ మీ అని చాలామంది చెప్తారంట. సో ఫస్ట్ సైన్ చాలామంది బయలుదేరుతారంటే, ఇంకా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ప్రపంచం అంతా కూడా చాలామంది బయలుదేరి నేనే దేవుణ్ణి అని చెప్తారంట. నేనే ఈ ప్రపంచాన్ని సృష్టించాను, నేనే, నాకు అన్నీ తెలుసు, సమస్తం ఎండ్ ఎప్పుడవుతుంది కూడా నాకు తెలుసు, ఎప్పుడు భూమి అంత ఉంది కూడా నాకు తెలుసు అని చాలామంది చెప్పేవాళ్ళు బయలుదేరుతారంట. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ అని మాట్లాడుతున్నారు. దే విల్ డిసీవ్ మెనీ పీపుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఈ క్రిస్టియానిటీలోనే బైబిల్లో ఉంది క్రిస్టియానిటీ అంటే ఏంటో, కానీ చాలామంది డినామినేషన్స్ వచ్చాయి క్రిస్టియానిటీలో కూడా. సో బ్యాప్టిస్ట్ అని ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, లూథరన్స్ ఉన్నారు, రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు, తర్వాత సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఉన్నారు, ఇంకా జెహోవా విట్నెస్ ఉన్నారు, ఇంకా చాలా డిఫరెంట్ డినామినేషన్స్ హ్యాస్ కమ్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ ద బైబుల్, దిస్ ఈజ్ ద బైబుల్, దిస్ ఈజ్ ఇట్ అని. అలాగనే దీంట్లోనే కాదు, ఇంకా చాలా రకాల ముస్లిమ్స్లో కూడా చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డినామినేషన్స్ ఆర్ దేర్. అలాగే హిందూస్లో చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డినామినేషన్స్ ఆర్ దేర్. సో ప్రతి డినామినేషన్, కాబట్టి గాడ్ ఈజ్ సేయింగ్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్, దేవుడు ఒక్కరే అని మాట్లాడుతున్నారు. కానీ చాలామంది రకరకాలుగా దేవుని పూజిస్తూ ఉన్నారు, రకరకాల రూపాల్లో దేవుని పూజిస్తూ ఉన్నారు, రకరకాల విధాలుగా దేవుని పూజిస్తున్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, చివరి దినాల్లో, లాస్ట్ డేస్లో జరిగే సంఘటన ఏంటంటే, చాలామంది డిఫరెంట్గా వచ్చి నేనే దేవుణ్ణి అని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారంట. దిస్ ఈస్ వాట్ ద బైబిల్ ఈస్ సేయింగ్. సెకండ్ థింగ్, యు ఆర్ గోయింగ్ టు హియర్ ద నాయిసెస్ ఆఫ్ బ్యాటిల్స్ క్లోజ్ బై అండ్ ద న్యూస్ ఆఫ్ బ్యాటిల్స్ ఫార్ అవే, బట్ డు నాట్ బీ ట్రబుల్డ్. సెకండ్ సైన్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్ ఏంటంటే, చాలామంది యూ విల్ బీ హియరింగ్ ద నాయిసెస్ ఆఫ్ బ్యాటిల్స్. చాలామంది ఫైట్ చేసుకునే వాయిసెస్ మనం వింటూ ఉంటాం, చాలామంది ఫైట్ చేసే, బ్యాటిల్స్ చేసే వాయిసెస్ మనం వింటూ ఉంటాం. తర్వాత అండ్ దెన్ ద న్యూస్ ఆఫ్ బ్యాటిల్స్ ఫార్ అవే, మన దగ్గరలో చాలామంది గొడవ పడే వాయిసెస్ మనం వింటాం. తర్వాత దూరంగా కూడా, దోస్ ఆర్ ఫార్ అవే,
వాళ్ళు కూడా వింటూ ఉంటాం. సో న్యూస్లో మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు. సో అమెరికా ఇస్ ఎగెనెస్ట్ చైనా, లేదా రష్యా ఇస్ ఎగెనెస్ట్ చైనా, సో మెనీ కంట్రీస్ ఆర్ ఎగెనెస్ట్ సో మెనీ కంట్రీస్. సో బ్యాటిల్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోనే చాలామంది దేశాలకి గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, బ్యాటిల్స్ జరుగుతున్నాయి. మనం వింటూనే ఉన్నాం న్యూస్లో, మనం చూస్తూనే ఉన్నాం వార్తల్లో. అదే కాకుండా మన ప్లేస్లో, మనం ఉండే ప్లేస్లో కూడా, మన ఇంటిలోనే, లేదంటే మన పక్క ఇంటిలోనే, లేదా ఎదురింటిలోనే, లేదా వేరే ఆఫీస్ ప్లేస్లో, లేదా వర్కింగ్ ప్లేస్లో కూడా చాలామంది ఒకరినొకరు గొడవలు వాడుకుంటూ ఉంటారు, ఫైట్ చేసుకుంటూ ఉంటారు. చాలా బ్యాటిల్స్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం వింటామండి. సెకండ్ సైన్ ఏంటంటే ఈ బ్యాటిల్స్ అన్నీ కూడా మనం వింటాము అని అక్కడ బైబిల్ సెలవిస్తోంది. సో ఫస్ట్ ప్రాఫెసీ జరిగింది ఏంటంటే, చాలామంది అనుకున్నారు మనం పూజించే దేవుళ్ళు చాలామంది ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు పూజించే దేవుళ్ళు. ఫస్ట్ సైన్ అది నెరవేరింది. సెకండ్ సైన్ ఈజ్ వి విల్ లిసన్ టు ది బ్యాటిల్స్ అంటున్నారు. సో బ్యాటిల్స్ జరుగుతున్నాయి, మనం వింటూ ఉన్నాం అంటున్నాం. సో గొడవలు జరుగుతున్నప్పుడు మనం వింటూనే ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, వరల్డ్ వార్ జరిగింది, మనం చూస్తూనే ఉన్నాం, మనం వింటూనే ఉన్నాం. సో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. సో సెకండ్ సైన్ ఆఫ్ గాడ్స్ కమింగ్ ఆల్సో ఫుల్ఫిల్డ్ అనే విషయం మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏమనుందంటే బైబిల్, సచ్ థింగ్స్ మస్ట్ హ్యాపెన్ బట్ దే డు నాట్ మీన్ దట్ ద ఎండ్ హ్యాస్ కమ్. బైబిల్లో ఏమనంటున్నారంటే, దేవుడు ఈ విషయాలు ఖచ్చితంగా జరగాలంట, ఈ ఖచ్చితంగా జరగాలి. చాలా క్లియర్గా ఉంది బైబిల్లో. మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 3-8 చదువుతున్నాను. ఇదేమో వర్స్ 6 నేను చదువుతున్నాను ప్రస్తుతం. సచ్ థింగ్స్ మస్ట్ హ్యాపెన్. అవన్నీ జరగాలి, ఖచ్చితంగా కంపల్సరీగా జరగాలి ఇప్పుడు నేను చెప్పినవన్నీ అని దేవుడు మాట్లాడుతున్నారు. బట్ దే డు నాట్ మీన్ దట్ ద ఎండ్ హస్ కమ్. ఎన్ని జరిగినా సరే ఇంకా అంతం వచ్చేసింది అని మీనింగ్ కాదంట. అంతం వచ్చేసింది అనే మీనింగ్ కాదంట. ఇంకేమనుందంటే, కంట్రీస్ విల్ ఫైట్ ఈచ్ అదర్. మనకు తెలుసు ఇండియా ఈజ్ అ కంట్రీ, అమెరికా ఈజ్ అ కంట్రీ, జపాన్ ఈజ్ అ కంట్రీ, చైనా ఈజ్ అ కంట్రీ. సో డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ విల్ ఫైట్ ఈచ్ అదర్ అంట. సో వరల్డ్ వార్ జరిగింది. వరల్డ్ వార్ అంటే ఏంటంటే కంట్రీస్ ఫైటింగ్ ఈచ్ అదరే వరల్డ్ వార్. మళ్ళీ ప్రపంచ యుద్ధాలు జరిగాయి, ఇంకా జరుగుతాయి అంటున్నారు. ఇప్పటికే ఇంకా కోల్డ్ వార్ జరుగుతుంది. అంటే బయో వార్ ఈజ్ గోయింగ్ ఆన్ నౌ. అది వైరస్ రూపంలో ఇట్ హస్ బికమ్ ఎ పాండమిక్ కోవిడ్. ఇట్ ఇస్ ఎ బయో వార్ అనే విషయం తెలుసుకోవాలి. సో కంట్రీస్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్. సో థర్డ్ సైన్ ఏంటంటే, కంట్రీస్ విల్ ఫైట్ ఈచ్ అదర్ అని బైబిల్లో ఉంది. కింగ్డమ్స్ విల్ అటాక్ వన్ అనదర్ అని బైబిల్లో ఉంది. సో కింగ్డమ్స్ విల్ అటాక్ వన్ అనదర్. ఈ యొక్క కంట్రీ వెళ్ళి వేరే కంట్రీని అటాక్ చేస్తుంది. ఆ కంట్రీలోనే ఒక స్టేట్ వెళ్ళి వేరే స్టేట్ని అటాక్ చేయొచ్చు, లేదా కంట్రీస్ అటాక్ చేసుకుంటాయంట, ఫైట్ చేసుకుంటే అని బైబిల్లో ఉంది. ద థర్డ్ సైన్ ఇస్ కంట్రీస్ విల్ ఫైట్ ఈచ్ అదర్ అండ్ కింగ్డమ్స్ విల్ అటాక్ వన్ అనదర్. తర్వాత ఫోర్త్ సైన్ ఏంటంటే, దేర్ విల్ బి ఫెమైన్స్ అండ్ ఎర్త్ క్వేక్స్ ఎవ్రీవేర్ అని ఉంది. దేర్ విల్ బి ఫెమైన్స్ అండ్ ఎర్త్ క్వేక్స్. సో ఫర్ నేషన్ షాల్ రైజ్ అగైనెస్ట్ నేషన్స్ అండ్ కింగ్డమ్స్ షాల్ రైజ్ అగైనెస్ట్ కింగ్డమ్ అండ్ దేర్ షాల్ బి ఫెమైన్స్ అంటే కరువు అండి. ఫెమైన్స్ అంటే కరువు కూడా ఉంటుందంట. సో చివరి దినాల్లో సైన్స్ ఏంటంటే, ఫోర్త్ సైన్ ఫెమైన్స్ అంటే కరువు ఉంటుందంట. కరువు అంటే తిండి లేకుండా చాలామంది బాధపడతారంట, తిండి లేకుండా చాలామంది చనిపోతారంట, నీళ్ళు లేకుండా చాలామంది చనిపోతారంట. ఇప్పుడు మనకెలా బాగానే ఉండొచ్చేమో కానీ ఈ లాక్డౌన్లో చాలామందికి తిండి లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భోజనం లేక కష్టపడి కడుపు ఆకలి తీర్చుకోలేక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మనకు తెలియదు, మనం పట్టించుకోం, మనకు ఆలోచించం కూడా విషయాలు. మనం లైఫ్లో పడిపోయి, మనం లైఫ్లో అలా ముందుకు వెళ్ళిపోయి మనం పట్టించుకోం. కానీ తిండి లేని వారు, ఆకలితో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారంట. దట్ ఈస్ ద ఫోర్త్ సైన్. భూమి అంతమవుతుంది అనడానికి అది 4వ సూచన అని బైబిల్ సెలవిస్తోంది. అండ్ పెస్టిలెన్సెస్, దేర్ షాల్ బి ఫెమైన్స్ అంటే కరువు, తిండికి కరువు. తర్వాత పెస్టిలెన్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు కావాలంటే మీరు పదం రాసుకొని, బైబిల్లో ఉంది. కింగ్ జేమ్స్ వర్షన్ ఆఫ్ ది బైబిల్, మాథ్యూ చాప్టర్ 24 అండ్ వర్స్ 7లో ఉంటుంది. పెస్టిలెన్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే, బైబిల్లో దాని మీనింగ్ ఏంటంటే మీరు గూగుల్లో చూడండి కావాలంటే. ఇట్ ఈజ్ పెస్టిలెన్సెస్ అంటే ఫ్యాటల్ ఎపిడెమిక్ ఆర్ ఎ పాండమిక్ డిజీజ్ ఈజ్ కాల్డ్ ఎ పెస్టిలెన్సెస్ అని మీరు చూడండి గూగుల్లో కావాలంటే. సో బైబిల్లో ఇట్ ఈస్ ఆల్రెడీ మెన్షన్ ఇన్ ద బైబిల్లో స్పష్టంగా దేవుడు మాట్లాడి ఉన్నారు. చివరి దినాల్లో సూచనలు ఏంటంటే, సైన్స్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్లో ఫోర్త్ సైన్ ఏంటంటే, ఫెమైన్స్ అండ్ పెస్టిలెన్సెస్ అండ్ ఎర్త్ క్వేక్స్ ఇన్ డైవర్స్ ప్లేసెస్ అని బైబిల్లో ఉంది. సో ఫెమైన్స్ అంటే తిండికి కరువు, తిండి ఉండదంట చివరి దినాల్లో. తర్వాత పెస్టిలెన్సెస్ అంటే ద ఎపిడెమిక్ డిజీజెస్, ద పాండమిక్ డిజీజెస్, వెరీ ఫ్యాటల్ పాండమిక్ అండ్ ఎపిడెమిక్ డిజీజెస్ అని బైబిల్లో మెన్షన్ చేస్తుంది. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం రాసిన బైబిల్లో జరగబోయే పాండమిక్స్ గురించి, ఎపిడెమిక్స్ గురించి సూచనలు స్పష్టంగా బైబిల్లో ఉన్నవి. అవి ఉన్నవన్నీ కూడా జరుగుతున్నామనే విషయం మనం గమనించాలి.
అండ్ ఎర్త్ క్వేక్స్ ఇన్ డైవర్స్ ప్లేసెస్ అని కూడా ఉంది. సో ఎర్త్ క్వేక్స్ వస్తాయంట, కరువు వస్తుందంట, తర్వాత పెస్టిలెన్సెస్ అంటే ఫ్యాటల్ ఎపిడమిక్ ఆర్ పాండమిక్ డిజీజెస్ లైక్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ నౌ, COVID-19 లాంటి ఫ్యాటల్ పాండమిక్ డిజీజెస్ వస్తాయంట. ఆ తర్వాత నేషన్స్ విల్ రైజ్ అగెనిస్ట్ నేషన్స్, కింగ్డమ్స్ విల్ రైజ్ అగెనిస్ట్ కింగ్డమ్స్, అంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్యన గొడవలు జరుగుతాయంట, బ్యాటిల్స్ జరుగుతాయంట, మనం వింటామంట, చూస్తామంట, అన్నీ జరుగుతాయంట. దీస్ ఆర్ ఆల్ ద 4 signs which prove that the end time is నాట్ సో ఫార్ అవే అనే విషయం బైబిల్లో ఎక్కడుందంటే, నేను ఇప్పుడు చదివిన వాక్యం మాథ్యూ చాప్టర్ 24 verse 3-8 నేను చదువుతున్నాను. దీంట్లో స్పష్టంగా ఉంది అనే విషయం మీరు గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. సో మనం 4 signs చూసాం. ఫస్ట్ సైన్ ఏంటంటే, చాలామంది నేనే దేవుణ్ణి అని అందరి దగ్గరకు వచ్చి అందరినీ మోసం చేస్తారంట, ఫస్ట్ సైన్. సెకండ్ సైన్ ఏంటంటే, దేర్ విల్ బి నాయిస్ ఆఫ్ బ్యాటిల్స్, గొడవలు ఆడుకోవడం మనం చూస్తామంట, వింటామంట, కంట్రీస్కి గొడవలు జరుగుతుందంట, వరల్డ్ వార్ లాగా జరుగుతుందంట. సో that also has happened. The third sign is there will be famines, countries will be fighting against each other, kingdoms will attack each other. సో ఫైట్స్ జరుగుతాయంట కంట్రీస్కి, మనుషుల మధ్యనే, ఇంట్లోనే, పక్కింట్లోనే, ఎక్కడుంటే అక్కడ గొడవలు వింటూ ఉంటాం, చూస్తుంటూ ఉంటాం. థర్డ్ సైన్. ఫోర్త్ సైన్ ఏంటంటే, కరువు వస్తుందంట, భూకంపాలు వస్తాయంట, తర్వాత ఫ్యాటల్ ఎపిడమిక్ ఆర్ పాండమిక్ డిజీజెస్, ఇప్పుడు జరుగుతున్న కోవిడ్ లాంటి డిజీజెస్ చాలా వస్తాయి అని బైబిల్లో సెలవిచ్చున్నది. ఇవన్నీ కూడా మొదలవుతాయి, కానీ ఇవన్నీ చూసినంత మాత్రాన దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఇంకా రాలేదు, ఇది రావడానికి ఆరంభం మాత్రమే అని బైబిల్ సెలవిస్తోంది. ఆ తర్వాత కంటిన్యూషన్ ఏమనుందంటే, all these things are like the first pains of childbirth. So all these things are the beginning of sorrow. ఇప్పుడు నేను చదివిన 4 సూచనలు కూడా దేనికి సూచన అంట? ద బిగినింగ్ ఆఫ్ సారో. ఇవన్నీ కూడా సారో అంటే బాధలకి, కష్టాలకి, నష్టాలకి, అంతంకి, భూమి అంతమయ్యేదానికి కావలసిన అన్ని కష్టాలన్నీ కూడా మొదలయ్యే సూచనలు అంటే ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను చదివిన 4 signs ఆఫ్ ది ఎండ్ టైమ్స్ దేనికి సూచన అంటే, దే ఆర్ ద సైన్స్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్, దే ఆర్ ద బిగినింగ్ ఆఫ్ సారో అని బైబిల్లో మెన్షన్ చేస్తున్నది. తర్వాత మనం బైబిల్ చూసినట్లయితే ద బుక్ ఆఫ్ సెకండ్ తిమోతి చాప్టర్ 3 and verse 1-5 మనం చూద్దాం బైబిల్లో. ద బుక్ ఆఫ్ సెకండ్ తిమోతి చాప్టర్ 3 and verse 1-5 చూస్తున్నాను. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-5 వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ద బుక్ ఆఫ్ తిమోతి చాప్టర్ 3 and verse 1-5. సో రాసుకోండి రెఫరెన్సెస్, మీరు తర్వాత చూడండి బైబిల్లో. బైబిల్ లేకపోతే ఆన్లైన్లో చూసుకోండి. నేను చెప్పే దాంట్లో ఏమైనా నా ఓన్గా చెప్తున్నాను, లేదంటే బైబిల్లో ఉందా మీరే టెస్ట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఆల్ రివీల్డ్ ఇన్ ద బైబిల్. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ బుక్ ఆఫ్ సెకండ్ తిమోతి చాప్టర్ 3 and verse 1-5. దాంట్లో ఏమనుందంటే, రిమెంబర్ దట్ దేర్ విల్ బి డిఫికల్ట్ టైమ్స్ ఇన్ ది లాస్ట్ డేస్. ఫస్ట్ వర్స్ ఏమనుందంటే, రిమెంబర్ దట్ దేర్ విల్ బి డిఫికల్ట్ టైమ్స్ ఇన్ ద లాస్ట్ డేస్. చివరి దినాల్లో, లాస్ట్ డేస్లో కష్టకాలము ఖచ్చితంగా ఉంటుంది. డిఫికల్ట్ టైమ్స్ అని ఉంటాయంట. ఏంటంటే, పీపుల్ విల్ బి సెల్ఫిష్. పీపుల్ ఎలా ఉంటారంటే, చివరి దినాల్లో లేదా సైన్స్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్, అంతమైపోతుంది ప్రపంచం అన్నప్పుడు మనుషులు ఏ విధంగా ఉంటారో బైబిల్లో స్పష్టంగా ఉంది. ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉన్నారో లేదా మీరే పరీక్షించుకోండి, మీరే చూడండి, మీరే రీసెర్చ్ చేయండి. సో పీపుల్ విల్ బీ సెల్ఫిష్. సెల్ఫిష్ అంటే ఏంటంటే మీనింగ్ స్వార్థముతో నిండిన వారే ఉంటారంట. మనుషులందరూ కూడా సెల్ఫిష్గా మారిపోతారంట. సో చాలామంది మనకు తెలుసు సెల్ఫిష్గా ఉన్నోళ్ళు, ఎవరైతే సెల్ఫిష్ ఉన్నారో అందరికీ తెలుసు. ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ సెల్ఫిష్, ఎవ్రీబడి నోస్ హూ ఆర్ సెల్ఫిష్. సో మనుషులు చివరి దినాల్లో అంతమొచ్చే ముందు స్టార్టింగ్లో డిఫికల్ట్ టైమ్స్లో, ఎండ్ టైమ్స్లో ఎలా ఉంటారంటే, పీపుల్ విల్ బీ సెల్ఫిష్ అంటే స్వార్థముతో మించి ఉంటారంట, స్వార్థంతో నిండిపోయి ఉంటారంట. అంటే పర్సనల్ ప్రాఫిట్ గురించి, పర్సనల్ ప్లెజర్స్ గురించి వేరే వాళ్ళని కూడా లెక్క చేసే స్థితిలో వాళ్ళు ఉండరు. తర్వాత గ్రీడీ, పీపుల్ విల్ బి గ్రీడీ అని ఉంటుంది. గ్రీడీ అంటే మీనింగ్ ఏంటంటే దురాశ. గ్రీడీ అంటే దురాశ, అంటే ఆశ కంటే ఎక్కువగా ఆశపడేది దురాశ అనమాట. అంటే మంచి కొరకు కాదు కానీ చెడు కొరకు ఆశపడేది దురాశ అంటారు. సో డబ్బుని ఉండడం తప్పు కాదు, కానీ ఎక్సెసివ్గా డబ్బంతా నాకే కావాలి అనేది దురాశ. సో డబ్బు సంపాదించాలి, లేదంటే భయంకరమైన ఆస్తిపరుడుగా నేను మారిపోవాలి అనేది దురాశ. సో అంటే వేరే వాళ్ళకి నష్టం కలిగించి నువ్వు బాగుపడాలి అనుకునేది దురాశ. సో పీపుల్ విల్ బి సెల్ఫిష్ ఫస్ట్ థింగ్. పీపుల్ విల్ బి గ్రీడీ, దురాశతో నిండిపోయి ఉంటారు. పీపుల్ విల్ బి బోస్ట్ఫుల్ అంటే గొప్పలు చెప్పుకోవడం అనమాట. చివరి దినాల్లో మనుషులు చేసే పద్ధతులు ఎలా ఉంటాయంటే, మనుషులు మారే విధానం ఎలా ఉంటుందంటే, మంచితనం అంతా పోయి ఏ విధంగా మారుతారంటే, బోస్ట్ఫుల్ అంటే గొప్పలు చెప్పుకుంటారు.
నేను చాలా గొప్పగా ఉన్నాను, నేను చాలా మంచివాడిని, నాకంటా మంచోళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, నాకంటా గ్రేట్ పర్సన్ ఈ ప్రపంచంలో ఎవరు, నాకంటా చదువుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, నేను చేసే పని ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు, నాలాగే ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో అనే గొప్పలు చెప్పుకునే స్థితిలోకి మనుషులు మారిపోతారంట. తర్వాత కన్సీటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్సెసివ్ ప్రౌడ్ ఆర్ అహంకారము అంటారు తెలుగులో అహంకారము లేదా ఎక్సెసివ్ ప్రౌడ్ అని అర్థం అనమాట. సో పీపుల్ ఎలా మారుతారంటే సెల్ఫిష్ అంటే స్వార్థపరులుగా మారిపోతారంట, తర్వాత దురాశలుగా మారిపోతారంట, గొప్పలు చెప్పుకునే వారుగా మారిపోతారంట. తర్వాత ఎక్సెసివ్ ప్రౌడ్ ఇంకా చాలా గర్వంగా ఫీల్ అయ్యి అహంకారంతో నిండిపోయి ఉంటారంట మనుషులు చివరి దినాల్లో, లాస్ట్ డేస్లో ఈ విధంగా జరుగుతుంది ఉంటారని బైబిల్ సెలవిస్తోంది. తర్వాత దే విల్ బీ ఇన్సల్టింగ్ అంటే ఇంకోళ్ళు అవమానపరిచే స్థితిలో మనుషులు మారిపోతారంట. సో మనం తప్పు చేసినా సరే మనం చేసే పని ఏంటంటే చాలామందిని అవమానపరుస్తుంటాం, చాలామందిని బాధపడుతుంటాం. సో ఇన్సల్టింగ్ కూడా ఒక లక్షణమే. చివరి దినాల్లో మనుషుల లక్షణాలు ఏ విధంగా మారిపోతాయని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. 2 తిమోతి చాప్టర్ 3 verse 1-5 నేను చదువుతున్నాను. సో ఇంకోళ్ళని ఇన్సల్ట్ చేసి ఇంకొకరిని అవమానపరిచే స్థితిలో మనం మారిపోతాం. తర్వాత డిసొబీడియంట్ టు దేర్ పేరెంట్స్, తల్లిదండ్రులని గౌరవించకుండా, తల్లిదండ్రులని ప్రేమించకుండా, తల్లిదండ్రులని దూషించి పక్కకు తోసేసి వాళ్ళని పట్టించుకోకుండా ఉండే స్థితికి మనుషులు మారిపోతారంట చివరి దినాల్లో. బైబిల్లో ఉన్న స్పష్టంగా మాట ఉంది, చివరి దినాల్లో మనుషుల్ని పట్టించుకోకుండా, మనుషుల్ని చూడకుండా, తల్లిదండ్రులను పట్టించుకోకుండా, తండ్రిని పట్టించుకోకుండా, తల్లిని పట్టించుకోకుండా చాలామంది మనం చూస్తున్నాం. పెద్ద అయినంత వరకు తల్లితో ఉండి డబ్బులు సంపాదించిన తర్వాత తల్లిని వదిలేసే స్థితి చాలామంది మనం చూస్తున్నాం. మనం మన రియల్ లైఫ్లో మనం చూస్తుంటాం, మన ఇంటి పక్కన చూస్తుంటాం, మనం ఎక్కడ పెడితే అక్కడ చూస్తుంటాం. తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళు, తల్లిదండ్రులను అవమానపరిచిన వారు, తల్లిదండ్రులను బయటకు తన్నేసిన వారిని, తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసే వాళ్ళని పట్టించుకోలేని స్థితిలో ఉన్నాం. అదంతా జరుగుతుందంట బైబిల్లో. ఇట్ ఈస్ మెన్షన్ దట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. దిస్ ఆర్ సైన్స్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్. చివరి దినాల్లో భూమి అంతమవుతుందనగా కనిపించే సూచనలు ఏంటంటే మనుషులు ఏ విధంగా మారుతారంట. మనుషులేమో డిసొబీడియంట్, తల్లిదండ్రులు పట్టించుకోరంట, అన్గ్రేట్ఫుల్ అండ్ ఇర్రిలీజియస్. సో వాళ్ళకి ఎవరు ఒక కృతజ్ఞత కలిగిన మనసు ఉండదంట. తర్వాత మంచి స్పిరిచువల్ కలిగిన మనసు ఉండదంట, లేదంటే దేవునిలో ఉండే మనసు ఉండదంట, మంచి వాళ్ళగా ఉండాలనే ఆలోచన ఉండదంట. దే విల్ బీ లైక్ అన్కైండ్. సో జాలి కనికరం లేని వారిలాగా ఉంటారంట మనుషులు చివరి దినాల్లో. దే విల్ బీ అన్కైండ్, మర్సిలెస్ అంటే జాలి ఉండదు, కనికరం ఉండదు ఎవరి పట్ల. నా స్వార్థమే, నాకే కావాలి అనే స్వార్థముతో, అహంకారంతో, దురాశతో నిండిపోయి ఉంటారంట మనుషులు. స్లాండరర్స్ అంటే ఫాల్స్ విట్నెస్ అంటే అబద్ధ సాక్ష్యం పలికే వాళ్ళు ఉంటారంట. సో తప్పు చేయకపోయినా ఇంకొకరు తప్పు చేసినట్టుగా మనం ప్రూవ్ చేసే పరిస్థితిలో మనుషులందరూ ఉంటారంట చివరి దినాల్లో, లాస్ట్ డేస్లో. సైన్స్ ఏంటంటే మనుషులు ఏంటంటే అబద్ధ సాక్ష్యాలు చెప్తుంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, ఇంకొకరి మీద తప్పుడు సాక్ష్యాలు చెప్తూ ఉంటారంట చివరి దినాల్లో. తర్వాత అండ్ దే విల్ బీ వైలెంట్ అంటే ఉగ్రంతో నిండిపోయి ఉంటారంట, కోపము, క్రోధము, తర్వాత ఫియర్స్నెస్ అంటే కోపం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని భయంకరమైన స్థితిలో గంభీరంగా మారుతూ అందరినీ భయంకరంగా, ఒకరు చిన్న పని చేస్తే చాలు కోపంతో రగిలిపోయి ఇంకొకరు భయంకర రియాక్ట్ అయ్యే పరిస్థితుల్లో ఉంటారంట చాలామంది. దే విల్ హేట్ ద గుడ్, మంచిని వాళ్ళు హేట్ చేస్తారంటే ఎక్కడైతే మంచి జరుగుతుందో వాళ్ళకి నచ్చదు చాలామంది మనుషులకి. ఏం చేస్తారంటే దే విల్ హేట్ ఆల్ ది గుడ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్. సో నీ చుట్టుపక్కల మంచి జరుగుతుంటే చూడలేం, ఇంకొకరు బాగుపడితే చూడలేం, ఇంకొకరు మంచిగా సంపాదిస్తుంటే చూడలేం, ఇంకొకరు మంచిగా పొజిషన్లో ఎదుగుతుంటే చూసే పరిస్థితులు లేరు మనుషులు ఈరోజు. ఎందుకంటే దే ఆర్ ఫిల్డ్ విత్ ద గ్రీడ్ ఆఫ్ ది హ్యూమన్ మ్యాన్ కైండ్. ఇవన్నీ కూడా సూచనలే, దేనికంటే చివరి దినాల్లో ఉన్నామనే సూచనలు. బైబిల్ చెప్తున్న సూచనలు, బైబిల్లో చెప్తున్నట్టు జరుగుతున్నవన్నీ కూడా ఇప్పుడు మనం చదివినవన్నీ కూడా ఖచ్చితంగా మన రియల్ లైఫ్లో మనం చూస్తున్నవే ప్రతిదీ కూడా. ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్ అనే విషయం మనం తెలుసుకోవాలి. దే విల్ బి రెక్లెస్ అండ్ స్వోలెన్ విత్ ప్రైడ్. దే విల్ బి ట్రీచరస్ అంటే నమ్మక ద్రోహం చేసేవాళ్ళంట, ఆ విధంగా మారిపోతారంట మనుషులు. రెక్లెస్ అంటే పట్టించుకోలేని స్థితి, జాలి కనికరం లేని స్థితి. అండ్ స్వోలెన్ విత్ ప్రైడ్, అహంకారంతో రగిలిపోతారంట. దే విల్ లవ్ ప్లెజర్ రాదర్ దాన్ గాడ్. దేవుని ప్రేమించకుండా ఏం ప్రేమిస్తారంటే ప్లెజర్. సో దేవుని కంటే ఏది ఇంపార్టెంట్ అవుతుంది మనుషులకి చివరి దినాల్లో? ప్లెజర్ అంటే ఏంటి? చాలామంది డబ్బులో ప్లెజర్ చూపిస్తారు, చాలామంది చేసే జాబ్లో ప్లెజర్ ఉంటుంది, చాలామంది లేదా పర్సనల్ లైఫ్లో ప్లెజర్ ఉంటుంది. సో దేవుడు కాకుండా మిగతా అన్నిటిలో సంతోషాన్ని పొందుతూ ఉంటారు మనుషులు. ఆ విధంగా మారిపోతారు. అంటే దేవుడు అంటే లెక్కలు ఉండదు, దేవుడు అంటే ఒక పట్టించుకునే స్థితి ఉండదు, దేవుడు తప్ప మిగతా అన్నీ కావాలి మనుషులకి. ఆ విధంగా మారిపోతారంట మనుషులు ఎప్పుడంటే చివరి దినాల్లో. ఆ విధంగా మారుతున్నారు, ఆ విధంగా జరుగుతున్నాయి అన్నీ కూడా సూచనలు. దే ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ ఆర్ సైన్స్ ఫర్
ది ఎండ్ టైమ్స్ అని బైబిల్ సెలవిస్తోంది. సో ఇంకేమంటున్నారంటే బైబిల్లో, దే విల్ హోల్డ్ టు ది అవుట్వర్డ్ ఫార్మ్ ఆఫ్ ది రిలీజన్, దే విల్ హోల్డ్ టు ది అవుట్వర్డ్ ఫార్మ్ ఆఫ్ ది రిలీజన్ బట్ రిజెక్ట్ ఇట్స్ రియల్ పవర్, కీప్ అవే ఫ్రమ్ సచ్ పీపుల్ అని బైబిల్ సెలవిస్తోంది. ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా పైన కనిపించే భక్తిలో గల జీవితం జీవిస్తారంట మనుషులు చివరి దినాల్లో. నిజమైన భక్తిని కలిగి ఉంటారంట ఎవరు. అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మేము చదివిన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి నుంచి చాలా దూరంగా ఉండండి అని బైబిల్ సెలవిస్తోంది. ఎందుకంటే చివరి దినాల్లో ఇవన్నీ కూడా ఉంటారు, మనుషులు ఈ విధంగా మారుతారు అని బైబిల్ సెలవిస్తోంది. సో ఈరోజు నేను చెప్పిన వాక్యాలు 2 వాక్యాలు పార్ట్ 1 అని నేను డివైడ్ చేశాను. పార్ట్ 1లో నేను చెప్పిన మెసేజ్ ఏంటంటే, రెఫరెన్స్ ఏంటంటే మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 3-8 అని ఒక మెసేజ్ చెప్పాను, ఒక రెఫరెన్స్ చెప్పాను, మీరు రాసుకోండి. మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 3-8. సెకండ్ రెఫరెన్స్ ఏంటంటే 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 1-5. ఈ రెండు నేను చెప్పాను ఈరోజు. దీస్ 2 వర్సెస్ మీరు చదవండి, బైబిల్ ఉంటే బైబిల్ తీసి చదవండి, లేకపోతే నేను చెప్పింది కరెక్టా కాదా అని మీకు డౌట్ ఉంటే మీ ఆన్లైన్లో మీ గూగుల్ తీసుకొని ఈ వర్సెస్ బైబిల్ ఆన్లైన్లో గూగుల్లో ఉంటుంది, మీరు ఓపెన్ చేసుకొని నేను చెప్పినవి మీరు కరెక్టా కాదని చదవండి ఒకసారి. చదివితే మీకే అర్థమవుతుంది. సో లాస్ట్ డేస్లో చివరి దినాల్లో భూమి అంతమవుతుంది అనగా జరిగే సూచనలు, సైన్స్ ఏంటంటే బైబిల్లో నేను చూపించాను. దిస్ ఇస్ పార్ట్ 1. మిగతా మెసేజెస్లో, మిగతా కంటిన్యూషన్లో మిగతా పార్ట్స్ కూడా నేను చెప్తాను. మిగతా కూడా రెఫరెన్స్ మీకు చాలా చూపిస్తాను. బైబిల్లో మనకి ఏదైతే మెన్షన్ చేస్తున్నదో బైబిల్లో ప్రతీది కూడా ఇప్పుడు జరుగుతుంది, ప్రతిదీ కూడా జరిగింది, జరుగుతూ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ది సైన్స్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్. సో ప్రపంచం అంతం అవబోతుంది అనే దానికి ఇవన్నీ సూచనలుగా మనకు అనిపిస్తూ ఉన్నాయి. సూచనలు ఎక్కడో ఉన్నాయి, ఎవరికి తెలుసులే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ 2000 సంవత్సరాల క్రితమే ఈ ఎపిడమిక్స్ గురించి, పాండమిక్స్ గురించి, ఇప్పుడు జరుగుతున్న కోవిడ్-19 గురించి, లేదంటే వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, ద ఫైర్ యాక్సిడెంట్స్, ద గ్యాస్ లీక్ యాక్సిడెంట్స్, ద డిజాస్టర్స్, ది ఎర్త్ క్వేక్స్, ద సునామీస్, వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్, ద సునామీస్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఎవ్రీథింగ్ టు యూ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్లో ప్రతిదీ కూడా ఎక్కడుందో, ఏ వర్స్ ఉందో, ఏం జరుగుతుందో, ఏం జరిగిందో అని ప్రతిదీ కూడా మీకు రిఫరెన్స్ ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సో ఈరోజు నేను చెప్పిన మెసేజ్ రెఫరెన్స్ మరొకసారి చెప్తున్నాను. లేట్గా జాయిన్ అయిన వాళ్ళు మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 3-8, మత్తయి 24వ అధ్యాయం 3-8, తర్వాత 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 1-5 రిఫర్ చేయండి. సో ప్రతి ఒక్కరికి మరి ఈరోజు నాతో కలిసి ఉన్నందుకు, నాతో విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏ వెరీ హ్యాపీ సండే, ఏ వెరీ గుడ్ సండే, అండ్ ఆల్ ద మదర్స్ అవుట్ హు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, ఏ వెరీ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. సో బీ హ్యాపీ, బీ పీస్ఫుల్, బీ జాయ్ఫుల్, బీ స్పిరిచువల్, స్పెండ్ టైమ్ విత్ గాడ్. దేవునితో గడపండి, దేవునితో టైం స్పెండ్ చేయండి, దేవుని ప్రేమించండి, దేవుని కృపను పొందుకోండి, బైబిల్ చదవండి, స్పిరిచువల్గా ఉండండి. మీకు ఎలా వీలైతే అలాగా స్పిరిచువల్గా ఉండండి, టైం స్పెండ్ చేయండి. సో విల్ బీ హ్యాపీ అండ్ విల్ బీ బ్లెస్డ్ ఇన్ ద ఫ్యూచర్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మనం వచ్చిన ప్రేయర్ చేసుకుని మనం ముగించుకుందాం ప్రతి ఒక్కరం కూడా. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటాను. ఈ టైంలో తండ్రి, చివరి దినాల్లో మీరు బైబిల్లో మీరు చెప్పిన మాటల ద్వారా, బైబిల్లో మీరు ఇచ్చిన వాక్యం ద్వారా చివరి దినాల్లో ఎండ్ టైమ్స్లో సైన్స్ ఏంటో లేదా సూచనలు ఏంటో అనే విషయాన్ని ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే విన్నారో, ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరూ మీరు తండ్రి వారితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాం తండ్రి. ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే తండ్రి సఫర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో, ఎవరైతే తిండి లేకుండా బాధపడుతున్నారో, ఎవరైతే బట్టలు లేకుండా ఉన్నారో, ఎవరైతే తండ్రి ఇల్లు లేకుండా బాధపడుతున్నారో తండ్రి, వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రతి ఒక్కరితో మీరు ఉండమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క ఫ్యామిలీతో మీరు ఉండండి, ప్రతి ఒక్క ఇండివిజువల్తో మీరు ఉండండి. ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే తండ్రి మిమ్మల్ని సీక్ చేద్దామని మీతో తండ్రి కలిసి తండ్రి లైఫ్ తండ్రి జీవిద్దామని ఆసక్తి ఉన్నారో అందరి గురించి ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క కన్నీరుని మీరు తొడమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క డిఫికల్టీ నుంచి, మీరు బంధకం నుంచి, ఆ బాండేజ్ ఆఫ్ సిన్ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు సంతోషం, సమాధానం ఇచ్చి మీరే తండ్రి మహిమ ఘనత పొందుకొని పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్, జాయ్ ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి జీవితాల్లో కలుగజేసి మీరే తండ్రి ఒక ఫౌండేషన్ ఆఫ్ లవ్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ అని మేము తెలుసుకొని హ్యాపీగా ఉండడానికి సహాయం దయచేయండి. చివరి దినాల్లో ఈ ఎండ్ టైమ్స్లో జరుగుతున్న సంఘటనల్ని మీ బైబిల్తో రిలేట్ చేసి తండ్రి మేము అర్థం చేసుకొని
జ్ఞానమును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రి మాకు రివీల్ చేసి మేము ప్రిపేర్ అయ్యి తండ్రి మీ కొరకు సిద్ధపడి తండ్రి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో సమాధానంతో తండ్రి తండ్రి మీ యొక్క తండ్రి లైఫ్లో మా యొక్క పాత్వేని మేము సిద్ధపాటు చేసుకుని నడవడానికి మా లైఫ్లో కృపను చూపించి నడిపిస్తున్నారని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రతి ఒక్కరికి కూడా మరి వన్స్ అగైన్ ఏ వెరీ హ్యాపీ సండే, వెరీ హ్యాపీ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ది మదర్స్. బీ హ్యాపీ, బీ జాయ్ఫుల్, బీ ప్రేయర్ఫుల్ అండ్ సీ మై రెఫరెన్సెస్. రెఫర్ ఇట్ బై యువర్ సెల్ఫ్. మీరే చూడండి, మీరే రెఫర్ చేయండి. మళ్ళీ వచ్చే వారము మళ్ళీ పార్ట్ 2 ఆఫ్ ది సైన్స్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్ మనం కలుద్దాం. అంతవరకు అందరికీ షలోమ్, అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ ఆల్.